శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం చాలా శక్తివంతమైనది. మనకు కుటుంబంలో అన్ని సంతోషంగా, ఆనందకరంగా, కష్టాలు సుఖాలు అన్నీ సరి సమానంగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నవారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు జరిగి, మానసికంగా ఇతరులు మోసం చేసి, మనం నమ్మిన వాళ్ళే మనకు మోసాలు చేసిన వారు వల్ల మనం పడుతున్న బాధలు తేరుకునే అవకాశం అనేది కనిపిస్తున్నది. అందువల్ల మీరు చాలా ఉత్సాహంగానే ఈరోజు మొదలెట్టాలి. విజయం వైపు ప్రయాణం చేయాలి. ఈరోజు పంచమి తిథి చాలా బలమైనది. అలాగే విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం అన్నప్పుడు తులారాశికి సంబంధించిన నక్షత్రం. ఈ 3 పాదాల్లో ఈరోజు చంద్రుడు ఉండడం, 4వ పాదానికి వచ్చేటప్పుడు వృశ్చిక రాశికి వెళ్ళడం జరుగుతుంది. అంటే జన్మరాశిలో ఉంటే సంతోషకరమైన పాత అనుభవాలతో విజయం పొందగలుగుతాం. ఇంట్లో వాళ్ళు సహకారం అందడం వల్ల సంతోషకరంగా మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఉత్సాహంగా, చాలా అనుకూలంగా ఈరోజు ఏ కార్యక్రమాలైనా మీరు చేయగలుగుతారని నమ్మకం ఏర్పడిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. సూర్య ఉదయం మనకు గోచార రీతిగా లగ్నం, సూర్య లగ్నం నుంచి 7వ లగ్నానికి సాయంత్రం వరకు ఉంటుంది. తదుపరి 4 లగ్నాలు అంటే ఒక రోజుకి మనకు లగ్న ప్రభావాలను బట్టి చూసినప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది. సూర్యుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మనకు పెద్ద దిక్కుగా మన జీవితంలో ఇబ్బందులు కలిగిస్తూ, శత్రువులు పన్నాగాలుని పసిగట్టుతూ వాళ్ళని నిర్వీణం చేయగలిగిన సూర్య భగవానుడి అనుగ్రహం తులారాశికి కలిగినది. అందువల్ల పంచమ రాశిలో ఉన్న శని భగవానుడి వల్ల చాలా రోజులుగా కొన్ని విషయాల్లో నిలకడగా ఒకచోటే ప్రయాణం చేస్తూ ఎటువంటి ఉత్సాహంగా చేయలేకుండా మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా మీలో మార్పు వస్తుంది. ఈ సంవత్సరం, ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ ఉగాది నుంచి మనకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అందువల్ల గ్రహాల మార్పే మన జీవితాన్ని వేగవంతం చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు మేనమామ వర్గులు, బంధువులు, అన్నదమ్ములు విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో మీరు చెప్పే సందేశం కానీ, సలహా కానీ వాళ్ళు తీసుకోలేరు. అందువల్ల మనం కొన్ని సందర్భాలలో మనం చేసే పనుల్లో అందరి ముందర మనకు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. గౌరవపదమైన విషయాలలో మనకు విజయం కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాలలో గోచార రీతిగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎవరి కానీ మీరు సలహా ఇవ్వడం కానీ, సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చినా చాలా ఇబ్బందికరంలో మీరు నెట్టబడతారు. నెట్టబడడం లేకుండా మనసు రీతిగా కూడా బాధలు కూడా వస్తాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త తీసుకుంటాం. మన కర్తవ్యాలపైన, మన కుటుంబంలో ఉన్న ఆర్థిక అభివృద్ధిని పరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బంగారం ఒక రోజుకి ఎంత హెచ్చు తగ్గులుగా ఉంటుందో, మన జీవితంలో కూడా పరిస్థితులు కూడా చాలా వరకు ఒకరోజు ఉన్నట్లు ఒకరోజు లేకుండా హెచ్చు తగ్గులుగా సమస్యలతో ఉంటాం. చాలా సంతోషంగా ఉండే రోజు అనేది కొద్దిగా కనుమరుగు అయిపోతూ ఉన్నది. చాలా ప్రశాంతత, మానసిక ఒత్తిడి లేకుండా ఎంతటి నిద్రపోతున్న
మనిషికి కూడా ఇంట్లో కూడా నిద్రపోతూ తన సంపాదనని ఖర్చు పెడుతూ తను నెమ్మదిగా ఉండాలి అనుకున్న వ్యక్తి కూడా కష్టాలు అనేది ఏర్పడతాయి. అలాంటి గోచార ఫలితం. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా పంచమి తిథి విశాఖ నక్షత్రం బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు మీరు గమనిస్తూ ముందుకెళ్ళాలి. దాంట్లో మీది పేరు ప్రతిష్టలు అనేది వస్తాయి. విజయం వైపు మీ ప్రయాణం అనేది కొనసాగుతుంది. దూర ప్రయాణాలు చేసి వ్యాపార రంగంలో అభివృద్ధి పరుచుకోవచ్చు. వ్యాపార రంగాన్ని మీరు ధన సంపాదన విషయంలో కఠినంగా ఉంటాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమించుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రేమ విషయంలో ఉండేవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడితో ఇబ్బందులతో నెట్టబడడం వల్ల మాటల యుద్ధం అనేది జరుగుతుంది. ప్రశాంతతగా ఉంటే అన్నీ ప్రశాంతతగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి చదువులో ఉన్నత స్థానానికి ఎదిగేదానికి కావలసిన శుభగ్రహాలు కలిగి ఉన్నాయి. మీరు సంపూర్ణ బలంగా మీ విద్యలో ముందడుగు వేస్తూ ముందుకు పోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆర్థికంగా సంపద పరంగా ఉన్న విషయాలలో ఎదగాలి అంటే మీరు పొదుపు చేసే అవకాశం మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి. అందువల్ల స్థిరాస్తులు కొనుక్కోవడం కానీ ఆభరణాలు కొనుక్కోవడం కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ డబ్బులు పెట్టుకోండి. రాబోయే రోజుల్లో చాలా కొంచెం కఠినంగా ఉంటుంది. సంపద ఆర్థిక స్థితి కొంచెం మార్పులు కనబడబోతుంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగానే మన సంపదని చాలా వరకు జాగ్రత్తగా మనం ఉంచుకునేలాగా ప్రయత్నించండి. అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు గోచార ఫలితాలలో తులారాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఈరోజు మీకు శుభశాతం ఉన్నది. మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతం పొందే అవకాశాలుంటాయి. కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభం చేసుకోవచ్చు. కొత్త ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ప్రారంభం మొదలెట్టాలి. నూతన విజయ అవకాశాలకి ఎక్కువ సమయం పట్టడం అనేది జరగకుండా పోతుంది.